Welcome to PSmart channel. MCA full form Masters in Computer Applications. USAలో MCA చేయాలనుకుంటున్న వారి కోసం టాప్ యూనివర్సిటీస్, డాక్యుమెంట్స్, USAలో MCA చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ట్రావెల్ కాస్ట్ ఎంత అవుతుంది, యూనివర్సిటీస్ యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ ఎంత, స్టడీస్ పూర్తి చేశాక శాలరీస్ ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం. USAలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రాక్టికల్ స్కిల్స్, రీసెర్చ్ ఆపర్చునిటీస్ అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉండటం వలన ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన విద్యని అందిస్తాయని USA యూనివర్సిటీస్కి పేరుంది. అబ్రాడ్లో చదువుకోవడం వల్ల డిఫరెంట్ కల్చర్స్ ఉన్న మనుషులను కలుసుకోవడం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రొఫెసర్స్ దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకోవడం, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. జాబ్లో జాయిన్ అయ్యాక మల్టీ కల్చరల్ టీమ్స్తో కలిసి వర్క్ చేయగలరు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ ఉండటం వలన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తారు. టాప్ యూనివర్సిటీస్లో చదువుకున్నారు అంటే ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. అబ్రాడ్లో MCA చేయడానికి ఎలిజిబిలిటీ చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ కానీ దానికి సమానమైన ఏ డిగ్రీ అయినా ఉండాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిన IELTS మినిమం స్కోర్ 6.5 to 7 ఉండాలి. లేదా TOEFL కానీ PTE కానీ వీటిలో ఏ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయినా రాయొచ్చు. GRE ఆర్ GMAT ఎగ్జామ్ రాయాలి. CVs, SOP అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, LOR అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉండాలి. మీరు అక్కడికి వెళ్ళాక బ్రతకడానికి కాస్త డబ్బులు కూడా కావాలి. 2023లో QS వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ యూనివర్సిటీస్ చూస్తే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT QS వరల్డ్ ర్యాంకింగ్ 1, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ QS వరల్డ్ ర్యాంకింగ్ 2, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ర్యాంకింగ్ 4, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ ర్యాంకింగ్ 5, హార్వర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 8, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ర్యాంకింగ్ 10, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ర్యాంకింగ్ 12, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ర్యాంకింగ్ 17, యూనివర్సిటీ ఆఫ్ ఇలియన్స్ ఎట్ అర్బనా క్యాంపెయిన్ ర్యాంకింగ్ 19. కావాల్సిన డాక్యుమెంట్స్ చూస్తే లెటర్ ఆఫ్ రికమెండేషన్ LOR, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ SOP, రెజ్యూమే ఆర్ CV, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్స్ IELTS, PTE ఆర్ TOEFL, పాస్పోర్ట్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, డిగ్రీ సర్టిఫికేట్, ఇంకా మీకు ఆఫర్ ఇచ్చిన యూనివర్సిటీ వారు ఏదైనా సర్టిఫికేట్స్ అడిగితే అవి కూడా తీసుకువెళ్ళాలి. ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది అని కాదు, నేను అప్రాక్సిమేట్ వాల్యూస్ చెప్తున్నాను. మీరు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్న ఇయర్లో ఫీజు ఎంత ఉంటుందో చూసుకోండి. టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చూస్తే వీసా అప్లికేషన్ కాస్ట్ 6,300 నుండి 38,500 వరకు ఉంటుంది. IELTS ఫీజ్ 14,000 to 18,000, TOEFL ఫీజ్ 12,000 to 19,000, GMAT ఫీజ్ 19,000, GRE ఫీజ్ 14,350 to 17,300. ట్రావెల్ కాస్ట్ 38,000 to 1 lakh వరకు ఉంటుంది. శాలరీస్ విషయానికి వస్తే శాలరీస్ కూడా నేను వీడియో చేసిన టైంకి ఉన్నవి చెప్తున్నాను. మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు శాలరీస్ ఎంత ఇస్తున్నారో తెలుసుకోండి. MCA చేసిన వారికి యావరేజ్ శాలరీ $85,000 పర్ ఇయర్, $43 per hour ఉంటుంది. ఎంట్రీ లెవెల్ పొజిషన్కి $47,000 per ఇయర్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న కరెన్సీ వాల్యూతో చూస్తే 40 lakhs. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కి అయితే $2,12,000 per ఇయర్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న కరెన్సీ వాల్యూతో చూస్తే 1.7 crores అనమాట. అంత ఎక్కువ అమౌంటా అనుకోవద్దు. అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ మీ లైఫ్ స్టైల్ మీద అమౌంట్ సేవింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొన్ని జాబ్ టైటిల్స్ అండ్ వారికి వచ్చే యావరేజ్ శాలరీస్ చూద్దాం. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యావరేజ్ శాలరీ $1 lakh, సాఫ్ట్వేర్ ఇంజనీర్ $97,000, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలపర్ ఆర్ ప్రోగ్రామర్ $1 lakh, లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ $1,21,000, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ IT $1,18,000, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ $1 lakh, సీనియర్ సిస్టమ్స్ అనలిస్ట్ $97,000, టెక్నికల్ ఆర్కిటెక్ట్ $1,13,000, సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ $1,51,000. ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే. మీ టాలెంట్ బట్టి మీకు జాబ్ అండ్ శాలరీ వస్తుంది. మన ఛానల్లో IELTSకి సంబంధించిన వీడియో ఉంటుంది, చూడండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.